నమస్తే. కుండలిని మూల శక్తి ఛానల్ తరపున స్వాగతం. ఈరోజు విషయం పంచప్రాణ వాయువులు. అవి 1 ప్రాణవాయువు, 2 అపాన వాయువు, 3 వ్యాన వాయువు, 4 ఉదాన వాయువు, 5 సమాన వాయువు. పంచ ఉపప్రాణ వాయువులు. అవి 1 నాగ, 2 కూర్మ, 3 త్రికార, 4 దేవదత్త, 5 ధనుంజయ. అవి చేసే పనులు, వాటి గుణములు మొదలైనవి ముక్తసరిగా తెలుసుకుందాం. కదలిక స్థలం డయాఫ్రామ్ ఎగువ ఉపరితలం నుండి గొంతు వరకు. కదిలే దిశ పైవైపు. సంబంధిత అవయవాలు గుండె, ఊపిరితిత్తులు. చేసే పనులు శ్వాసకోశ విధులు, శ్వాస, మింగడం మరియు రక్త ప్రసరణ. ప్రాణవాయువు ఊపిరితిత్తుల గుండా మన శ్వాస ద్వారా శరీరం బయటకు లోపలికి అనాహత, ఆజ్ఞ చక్రాల మధ్య కదులుతూ వాటి మూలకాలైన వాయు సంబంధిత అనాహతను మరియు ఆధ్యాత్మిక సంబంధిత ఆజ్ఞను ప్రభావితం చేసి సమతుల్యంగా సాత్విక భావాలను కలిగి ఉంటుంది. కదలిక స్థలం నాభి, గుదము. ఉపరితలం నుండి గొంతు వరకు. కదిలే దిశ క్రింది వైపు. సంబంధిత అవయవాలు మూత్రపిండాలు, మూత్రాశయం, పునరుత్పత్తి అవయవాలు. చేసే పనులు శరీరం మలిన వ్యర్థాల విసర్జన. పిత్తం, మూత్రం మరియు గర్భస్థ శిశువును ప్రసవ సమయంలో గర్భం నుండి క్రిందికి కదిలించి సుఖప్రసవం కలిగేలా చేస్తుంది. అపాన వాయువు పొట్ట నుండి క్రిందకు మరియు వెలుపలికి కదులుతూ మూలాధార, స్వాదిష్టాన చక్రాలను మరియు వాటి మూలకాలైన భూమి, స్థిరత్వాన్ని, నీరు, భావోద్వేగాలను ప్రభావితం చేసి సమతుల్యం చేస్తూ తామసిక భావాలు కలిగి ఆపై చక్రాలకు సహాయకారిగా ఉంటుంది. ఈ 2 ప్రాణ మరియు అపాన వాయువులు ఎల్లప్పుడూ కలిసి పనిచేస్తూ అవి వెన్నుముక యొక్క ప్రాంతం పొడవు పైనుండి క్రిందకు, అలాగే క్రింద నుండి పైకి ప్రవహిస్తూ మిగతా 4 చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. కదలిక స్థలం శరీరమంతా. కదిలే దిశ శరీరమంతా. సంబంధిత అవయవాలు కండరాలు. చేసే పనులు స్పర్శ, కండరాల కదలికలు. అన్ని ప్రాణవాయువులకు సహాయ మద్దతు ఇచ్చి సమతుల్యంగా ఉండేలా చేస్తుంది. వ్యానవాయువు గుండె మధ్యభాగము మరియు ఊపిరితిత్తుల నుండి మన శరీరం, కాళ్ళు, చేతుల అంచుల వరకు మొత్తం శరీరం చుట్టూ ప్రవహిస్తుంది. ఈ వాయువు సమతుల్యంగా ఉండి స్వేచ్ఛగా ప్రవహిస్తూ చక్రాలన్నిటినీ ప్రభావితం చేసి సమతుల్యపరుస్తుంది. కదలిక స్థలం చేతులు, కాళ్ళు, తల, గొంతు పైన. కదిలే దిశ చేతులు మరియు కాళ్ళలో క్రింది వైపు, తల పైవైపు. సంబంధిత అవయవాలు ఇంద్రియ అవయవాలు, చేతులు మరియు కాళ్ళు. చేసే పనులు దయ, సానుభూతి, నాడుల పనితీరు. ఉదాన వాయువు ముఖ్యంగా కంఠం ద్వారా ప్రవహించి ఆకాశతత్వమైన విశుద్ధ చక్రాన్ని ప్రభావితం చేయడం వలన సృజనాత్మకత, కళలు, ప్రసంగం మరియు ఇతర రంగాల ద్వారా మనం స్వేచ్ఛగా, నిజాయితీగా భావ వ్యక్తీకరణకు సహాయపడుతుంది.
కదలిక స్థలం నాభి డయాఫ్రమ్ మధ్య, కదిలే దిశ పైవైపు కుడి మరియు ఎడమ రెండు వైపులకు కదులుతుంది. సంబంధిత అవయవాలు చిన్న మరియు పెద్ద ప్రేగులు, కాలేయం మరియు పొట్టకు సంబంధితమగు మొదలైనవి. చేసే పనులు జీర్ణరసాలు ఏర్పడడం, వీర్యం శక్తి యొక్క కదలికలు మరియు అండాశయం యొక్క విధులు, ఆహారం జీర్ణం మరియు వాటి సంబంధిత సమీకరణ. ఈ వాయువు ప్రాణ మరియు అపాన వాయువుల మధ్య శ్వాసలా ఉండి కదులుతూ మణిపుర చక్రాన్ని ప్రభావితం చేసి రజసిక తామసిక స్వభావాలను కలిగి ఉంటుంది. నాగ, త్రేణుపు మరియు ఎక్కిళ్ళు. కూర్మ కంటిరెప్ప మూతలు, కంటిపాప కదలికలు. త్రికార ఆకలి, దాహం, దగ్గు. దేవదత్త ఆవులించడం. ధనుంజయ ఇది కఫాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరణించిన శరీరం కుళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టే చివరి ఉపప్రాణవాయువు.